Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students and friends, ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇది రోజు చెప్పే డైలాగే అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఇమ్మీడియట్గా. దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో రోజు కొత్త అంశాలు అంటే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. దానిలో నుండి ఏ ఒక్క పాయింట్ తెలిసినా కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఏ ఒక్క పాయింట్ను వదిలేసే ఎగ్జామ్ అయితే కాదండి మనది. ప్రతి పాయింట్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఎగ్జామ్. ఓకే, అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఈ వీడియోలో కూడా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ డిఫరెంట్ టాపిక్స్ నుండి తీసుకొని అంటే ఏపీ అండ్ టీజీ రెండు రాష్ట్రాల్లో కూడా గత డిఎస్సిలలో అడిగిన ప్రశ్నలు ఒక్కసారి చూద్దామండి. ప్రాబ్లం నెంబర్ 1, యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:1:1, then the ratio of its longest side to its perimeter is. ఫస్ట్ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక త్రిభుజములోని కోణాలు 2:1:1 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే దానిలోని పొడవైన భుజానికి దాని చుట్టుకొలతకు గల నిష్పత్తి ఏంటో చూద్దాం. యాంగిల్స్ 2:1:1 అంటే ఈ నిష్పత్తి చూస్తేనే అర్థమవుతుంది. రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. థర్డ్ యాంగిల్ ఏమో ఈ రెండు యాంగిల్స్కి డబుల్ ఉండాలి. అంటే ఖచ్చితంగా సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అది లంబకోణ సమద్విబాహు త్రిభుజం కూడా అవుతుంది. మరే త్రిభుజానికి సాధ్యం కాదు. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజము, ఇందులో కోణాలు 45 డిగ్రీస్ 45 డిగ్రీస్, ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. x√2. లంబకోణ త్రిభుజ భుజాల యొక్క స్టాండర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నాకు గుర్తుండదు అంటే సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలైతే సమానమే. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి దాని ప్రకారం కూడా మూడవ భుజము x√2 అవుతుంది. ఇక మనని అడిగిన క్వశ్చన్ ఏంటండి మనని అడిగిన క్వశ్చన్ దానిలోని పొడవైన భుజానికి మరియు చుట్టుకొలతకు గల నిష్పత్తి. ఇది లాంగెస్ట్ సైడ్. ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ హైపోటెనస్. పొడవైన భుజానికి x√2 బై చుట్టుకొలత x+x√2 అంటే x√2 పైన వస్తుంది, 2x + x√2 కింద వస్తుంది. x√2 పైన కింద కూడా x√2ని కామన్ తీస్తే ఇక్కడ ఒక √2 ఇక్కడ ఒక +1 గెట్స్ క్యాన్సిల్డ్. ఆన్సర్ 1/√2 + 1 అండి. 1/√2 + 1 ఇక్కడే ఉంది. మీకు ఇంకా ఈ కోణాల మీద డౌట్ ఉంటే కోణాలని 2x లాగా తీసుకుంటే ఈ మూడింటిని కూడితే 4x, మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు, x = 45 డిగ్రీస్. అప్పుడు ఇది 90 డిగ్రీస్ అవుతుంది, ఇది 45 డిగ్రీస్ అవుతుంది, ఇది 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అది రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో కోణాల నిష్పత్తి ఇలా ఉంటే అది రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని గుర్తుపట్టండి. ఓకే, అందులో లాంగెస్ట్ సైడ్కి పెరిమీటర్కి రేషియో అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాపిటల్ A = 2479, క్యాపిటల్ B = 1347101 then the cardinality of A union B. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. నేను సింపుల్ క్వశ్చన్ తీసుకోలేదు, గత డిఎస్సిలో ఇచ్చిన క్వశ్చన్ ఇది. A = 2479, B = 1347101
అనే రెండు సమితులు ఇచ్చి ఏ యూనియన్ బి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అన్నాడు. ముందుగా ఏ యూనియన్ బి కనుక్కోవాలి అంటే ఇవన్నీ మూలకాలు వస్తాయి, ఇందులో లేని రెండు కొత్త మూలకాలు దీనికి యాడ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందండి 1 2 3 4 7 9 10 అవుతుంది. చూడండి ఇంకేం మిస్ అయిందండి 1 2 3 4 7 9 10 11. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. అడిగింది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, కార్డినల్ సంఖ్య అంటే ఇదేనండి. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 8 అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ x³ - 6x² + 11x - 6. ఇది అడిగారు. ఆప్షన్స్లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చారు. దీన్ని గుర్తుపట్టాలి అంతే. గుర్తుపట్టాలి అంటే x = మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోండి. ఓకే. పుట్ x = 2 రాస్తే ఆన్సర్ ఏం కావాలండి, x = 2 రాస్తే ఇది 2³ - 6 × 2² + 11 × 2 - 6. 8 - 24 + 22 - 6. 8 - 8 0. x = 2 రాస్తే ఇక్కడ 0 రావట్లేదు. x = 2 రాస్తే 0 రాదు, ఇక్కడ 0 రాదు, ఇక్కడ 0 వస్తుంది x = 2 రాసినప్పుడు. అదే మన ఆన్సర్. 2 కాకపోతే 1 తీసుకునేవాడిని, కానీ 1 రాసినప్పుడు ఒకవేళ ఇది 0 వచ్చుంటే ఏంటి వస్తుంది, ఇది 0నే, ఇది 0నే, ఇది 0నే, ఇది 0నే. అన్ని ఆప్షన్స్ 0 అవుతాయి కాబట్టి గుర్తుపట్టడం కష్టం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం x + y + z = 0, x³ + y³ + z³ = 2. డైరెక్ట్ రిజల్ట్. x + y + z = 0 అయితే x³ + y³ + z³ విలువ ఎంత అంటున్నారు. ఎవరికైనా గుర్తు లేకుండా మర్చిపోయి ఉంటే, జనరల్గా మర్చిపోరు, ఇది స్టాండర్డ్ రిజల్ట్. మ్యాథమెటిక్స్ వల్ల అయితే అసలు మర్చిపోయే ఛాన్సే లేదు. మర్చిపోతే దీనిని అప్పటికప్పుడు గుర్తుపట్టే విధానం చూడండి. x + y + z = 0 అయ్యేటట్లుగా x వాల్యూ, y వాల్యూ, z వాల్యూని కన్సిడర్ చేశాం. ఇప్పుడు x³ + y³ + z³ అనేది ఏమవ్వాలి, 1³ + 1³ + -2 3 కావాలి. 1 + 1 - 8 -6 కావాలి. x = 1, y = 1, z = -2ని సబ్స్టిట్యూట్ చేస్తే -6 రావాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడైతే 1 + 1 + 4 ఇది 6 అవుతుంది. ఇక్కడ 3 × 1 × 1 -2 చేస్తే -6 వస్తుంది. చూడండి ఇదే మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు బిందువులు 4, y మరియు 1, 3 మధ్య దూరము 5 యూనిట్లు అయితే y విలువ x1, y1, x2, y2 అనే రెండు బిందువుల మధ్య దూరము √(x1 - x2) + y1 - y2 2 కదండి. ఇది 5 ఇచ్చారు. అంటే √4 - 1 2 ప్లస్ y - 3 2 = 5. వెరీ సింపుల్. వెరిఫికేషన్ చేసినా పర్లేదు. ఇక్కడ √9 + 3² అంటే y - 3 2 = 5. ఇది 9 అయ్యింది అంటే ఇది 16 అవ్వాలి కదా. ఇది 16 అవ్వాలి అంటే లోపల 4 రావాలి కదా. లోపల 4 రావాలంటే y వాల్యూ 7 ఉండాలి కదా. ఇదే ఆన్సర్. ఇదే ఆన్సర్ అండి. 7 - 3 4, 4² అంటే 16, 16 + 9 25, √25 అంటే 5 వస్తుంది. రైట్. సో y వాల్యూ 7 అని ఆన్సర్. The area of triangle whose vertices 2, 3, -1, 0, -2, 3. x1, y1, x1, y1, x2, y2, x3, y3 శీర్షాలుగా ఉన్న త్రిభుజ వైశాల్యము చదరపు యూనిట్లలో. మనకు త్రిభుజ వైశాల్యము ఫార్ములా ½ mod x1 × y2 - y1, y2 - y3
ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అండి. ఇందులో ప్రతిక్షేపిస్తే హాఫ్ మాడ్యులస్ x1 అంటే 2, y2 మైనస్ y3 అంటే -3 ప్లస్ x2 అంటే -1, y3 మైనస్ y1 అంటే 0 ప్లస్ x3 అంటే -2, y1 మైనస్ y2 అంటే 3 మైనస్ 0. చూడండి -6 -6 -12 ఆఫ్ కోర్స్ మాడ్యులస్ ఉంది కాబట్టి 12/2 6 అండి. చూడండి ఇదే త్రిభుజ వైశాల్యము అంటే ఇక్కడంటే ఈజీగానే ఉంది, కానీ ఒక వర్టెక్స్ ఆరిజిన్ అయ్యి ఉంటే ఏరియా ఫార్ములా హాఫ్ మాడ్ x1y2 మైనస్ x2y1 అని కూడా తీసుకోవచ్చు. ఇదే వస్తుంది, తీసుకోవచ్చు ఏంటి, ఇది అప్లై చేస్తే వన్ ఆఫ్ ద వర్టెక్స్ ఆరిజిన్ అయిన సందర్భంలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది. మరి ఇచ్చిన వాటిల్లో ఆరిజిన్ లేదు కదా సార్ అంటే మనకు ఏదో ఒక శీర్షాన్ని ఆరిజిన్ లాగా తయారు చేసుకుందాం. ఇది మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వర్టిసెస్ పెద్ద పెద్దగా ఉన్నప్పుడు పనిచేస్తుంది కాన్సెప్ట్. మీకు నచ్చిన దాన్ని ఆరిజిన్ చేయడానికి ప్రయత్నించండి. దీన్ని ఆరిజిన్ చేయాలి అంటే ఎక్స్ కోఆర్డినేట్కి +1 చేయాలి, వై కోఆర్డినేట్ మాత్రం అదే ఉంచాము, వై కోఆర్డినేట్ని అలాగే ఉంచాం. అంటే ఎక్స్ కోఆర్డినేట్కి +1 చేస్తే ఇది ఎలా మారుతుంది 3,3, ఎక్స్ కోఆర్డినేట్కి +1 చేస్తే ఇది -1,3. ఇప్పుడు దీనిని x1y1 దీనిని x2y2 లాగా తీసుకుంటే చూడండి x1y1 x2y2 వన్ ఆఫ్ ద వర్టెక్స్ ఆరిజిన్ తెలిస్తే మనము ఏరియా ఫైండ్ అవుట్ చేయడం చూడండి. హాఫ్ మాడ్యులస్ x1y2 మైనస్ x2y1 కాబట్టి హాఫ్ మాడ్యులస్ x1y2 3 × 3 x2y1 మైనస్ x2y1 అంటే -1 × 3 అండి. 9 + 3 12/2 6 అండి. ఒకవేళ ఇక్కడ -1,2 లాగా ఉందనుకోండి, దీన్ని 0 0 చేయాలి అంటే ఎక్స్ కోఆర్డినేట్ మీద వై కోఆర్డినేట్ మీద ఏదైతే ఆపరేషన్ యూజ్ చేస్తామో అదే ఆపరేషన్ మిగతా పాయింట్స్ మీద కూడా వాడి అప్పుడు ఈ మోడల్లోకి తెచ్చుకొని ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదొక లాజిక్ అంతే. సో డైరెక్ట్ ఇలా చేసినా నో ప్రాబ్లం అండి. ఓకే, ఒకే రకమైన 3 నాణాలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం 2 బొమ్మలు పడే సంభావ్యత అడిగాడు. ఇఫ్ 3 ఐడెంటికల్ కాయిన్స్ ఆర్ టాస్డ్ టుగెదర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ అట్లీస్ట్ 2 heads. మరి 3 కాయిన్స్ని టాస్ చేయడం అంటే HT ఇవి 3 కాయిన్స్ కదండి. ఈ 3 కాయిన్స్ని టాస్ చేస్తే పాసిబిలిటీస్ చూడండి. H రావచ్చు, కాయిన్స్ మీద రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి కదండి. H రావచ్చు, HT రావచ్చు, HTH రావచ్చు, HTT రావచ్చు, THT రావచ్చు, THH రావచ్చు, TTH రావచ్చు, TTT రావచ్చు. 8 కేసెస్ ఉన్నాయండి. మరి ఇందులో కనీసం 2 బొమ్మలు పడాలి అంటే 2 బొమ్మలు ఉండే కేసెస్, 2 కంటే ఎక్కువ బొమ్మలు ఉండే కేసెస్ రౌండ్ అప్ చేసుకుందాం. ఇవ్వండి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 2 heads ఎన్ని రౌండ్ అప్ చేసామండి? 4 out of 8. ఇంతే. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కింద రాయాలి, మన ఫేవరబుల్ కేసెస్ పైన రాయాలి. ఆన్సర్ 1/2 అంటే 0.5. ఓకే, లేదంటే 3 కాయిన్స్ టాస్ చేశారు కాబట్టి డినామినేటర్లో 2 క్యూబ్ రాయండి. ఎందుకంటే ఇది 2 విధాలుగా, ఇది 2 విధాలుగా, ఇది 2 విధాలుగా అవుతుంది. మొత్తం 2 క్యూబ్ కేసెస్ ఉంటాయి అని అర్థం. మరి కనీసం 2 బొమ్మలు అంటే న్యూమరేటర్లో 2 లేదా అంతకంటే ఎక్కువ కాబట్టి 3C2 + 3C3 రాయండి. 3C2 అంటే 3C2 కనుక్కోవడం చూడండి.
3 into 2 by 2 into 1 అంటే 2 2 క్యాన్సిల్ 3 అవుతుంది. 3c3 అంటే 3c 0కి ఈక్వల్, అది 1 అవుతుంది. పైన 3 + 1/8 అండి. 4/8 అంటే 1/2 అవుతుంది, అది 0.5. ఎక్కడుందండి? ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఒక దత్తాంశానికి అంకగణిత సగటు 20, మధ్యగతము 31 అయితే బాహుళకం. ఫర్ ఏ సర్టన్ డేటా మీన్ ఈజ్ 20 అండ్ మీడియన్ ఈజ్ 31, దెన్ ద మోడ్ ఈజ్. మనకి ఆల్రెడీ మోడ్ ఫార్ములా తెలుసండి. 3 మీడియన్ మైనస్ 2 టైమ్స్ మీన్. బాహుళకము ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకగణితం. 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకగణిత సగటు. 3 ఇంటూ 31 మైనస్ 2 ఇంటూ 20 అండి. ఇది 93 మైనస్ 40 అంటే 53. 53 ఎక్కడ ఉందో చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్, ఒక సమబాహు త్రిభుజము యొక్క పరివృత్త వ్యాసార్థము 12 సెంటీమీటర్ అయితే ఆ త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థము. వెరీ క్లియర్. అంతర్వృత్త వ్యాసార్థము పరివృత్త వ్యాసార్థములో సగం ఉంటుంది. ఎక్కడ? సమబాహు త్రిభుజం విషయంలో 12/2 6 అండి. సార్ ఇది ఎలా వచ్చింది అంటే ఒక్కసారి చూడండి, ఎవరికైనా తెలియకపోతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాపిటల్ ఏబిసి సైడ్స్ అన్నీ కూడా ఏ అని తీసుకుందాం. దీని యొక్క ఏరియా √3/4a² అండి. ఓకే. ఎస్ అంటే a+a+a. ఎస్ అంటే యాక్చువల్గా అర్ధ చుట్టు కొలత, అంటే 3a/2 అవుతుందండి. స్మాల్ ఆర్ అంటే డెల్టా/s. డెల్టా/s అంటే √3/4a²/3a/2. ఒక a క్యాన్సిల్, 2 క్యాన్సిల్, √3 క్యాన్సిల్, ఇది a/2√3, లేదా ఇది రిజల్ట్ లాగా గుర్తుపెట్టేసుకోండి. క్యాపిటల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్కి ఫార్ములా ABC/4 డెల్టా, అంటే a ఇంటూ a/4 టైమ్స్ √3/4a². 4 క్యాన్సిల్, 2 ఏలు క్యాన్సిల్, a/√3. చూడండి, ఇదేమో a/√3, ఇది a/√3లో హాఫ్ ఉంది. అప్పుడు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ స్మాల్ ఆర్, లేకపోతే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R/2. ఈ రెండింటిని గమనించినా కూడా మనకి ఇది అర్థమవుతుంది. సమబాహు త్రిభుజం విషయంలో ఇది స్టాండర్డ్ బిట్ అండి, ఇలా జరుగుతుంది. ఓకే, చూడండి, ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ కావాలి అంటే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించిన మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫుల్ లెంత్ వీడియోస్ కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి. నౌ డిస్కౌంట్ ఈజ్ గోయింగ్ ఆన్ టిల్ February 1st వీక్. జస్ట్ 1,999కే మీకు ఈ ఫుల్ కోర్సులు లభిస్తున్నాయండి. వన్స్ ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత February 1st వీక్ తర్వాత ఇంకొక 500 మాత్రమే ఇంక్రీజ్ అవుతుందండి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ కంటెంట్ ప్రతి టాపిక్కి ఇవ్వడం జరిగింది. వన్స్ ఆ ఫ్రీ కంటెంట్ చూశాక డిసైడ్ చేసుకోండి ఏ లెవెల్లో క్లాసెస్ ఉన్నాయి అనేది. సో తర్వాతే పర్చేస్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.